ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మనము ఒక మాట మాట్లాడామంటే కుటుంబాన్ని కట్టేదిగా ఉండాలి. విడిపోయిన కుటుంబాలు అతకబడాలి. ఇద్దరి మధ్య సఖ్యత సమాధానాన్ని నెలకొల్పబడాలి. మన మాట కట్టేదిగా ఉండాలి కానీ కూల్చేదిగా ఉండకూడదు. మన మాట ఇండైరెక్ట్గా ద్వంద్వార్థాలతో ఇతరులని మనస్సుని బాధ పెట్టే విధంగా ఉంటే దేవుడు వింటాడు. దానికి మూల్యం చెల్లించాలి, తప్పదు. మన మాట తీరు మనం మార్చుకోవాలి. నీ మాట ఎదుటివాడి వినక ముందే దేవుడు వింటాడు. నీ నోట్లో నుంచి నీ మాట రాకముందే వేరే వాళ్ళు నువ్వు అనుకుంటావు, ఎవరు వినలేదులే, ఎవరు చూడలేదులే, ఎవరికి తెలియలేదులే అనుకుంటావు. కానీ దేవుడికి తెలుసు, దానికి తగిన శిక్ష తప్పదు.